హర్షవర్ధన యుగంలో సామాజిక వ్యవస్థ సామాజిక వ్యవస్థలో బాల్య వివాహాలు, సతీ సగమనం రెండు కూడా కనపడుతున్నాయి. రాజ్యశ్రీకి 12 సంవత్సరాల వయసులోనే గ్రహవర్మతో వివాహం జరిగింది అని బాణభట్టు రచిస్తున్నాడు. బాణుడు తన యొక్క హర్ష చరిత్రను రచిస్తున్నాడు. అదేవిధంగా సతీ సగనం ఉందని కూడా బాణుడి యొక్క హర్ష చరిత్ర తెలియజేస్తుంది. ప్రభాకరవర్ధనుడు మండిస్తే ఆయన భార్య యశోమతి, హర్షుని తల్లి, సతీ సగనం చేసింది అని ఆయన ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి సతీ సగనము, బాల్య వివాహాలు రెండు ఉండేవి అని బాణుడు ఉదాహరణతో సహా తెలుపుతున్నాడు. పియాన్ సాంగ్ రచనలో కూడా ఇది మనకు కనబడుతుంది. పియాన్ సాంగ్ శూద్రులను వ్యవసాయదారులుగా పేర్కొన్నాడు. మత్స్యకారులను, తలారీలను అస్పృశ్యులుగా పేర్కొన్నాడు. అంటే అస్పృశ్యత కూడా ఉంది, మనకు అర్థమవుతోంది. యుగ నాటికి మత్స్యకారుల్ని, తలారీలని, అంటే తలారీలు అంటే ఉరి తీసేవాళ్ళు, వారిని అస్పృశ్యులుగా పేర్కోవడం మనకు కనబడుతుంది. పియాన్ సాంగ్ ఇంకా రచిస్తున్నాడు. ప్రజల్లో ఎక్కువ మంది పాదరక్షలు ధరించేవారు. వరి, గోధుమ, పాలు, వెన్న, ధాన్యము, కూరగాయలను బాగా వాడేవారు. జంతు బలులు నిషేధము. మాంసాహారం దాదాపు వాడేవారు కాదు. వితంతు పునర్వివాహాలు సాధారణంగా జరిగేవి కాదు. చైనాలో భారతదేశాన్ని బ్రాహ్మణ దేశంగా పిలిచేవారు. సంస్కృతాన్ని దేవభాషగా పిలిచేవారు అని హుయాన్ రచిస్తున్నాడు. కానీ మొత్తం మీద కనుక మనం సమాజంలో కనుక గమనించే పని అయితే వర్ణ వ్యవస్థ కొనసాగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములు ప్రధాన వర్ణాలు. కుల వ్యవస్థలో కూడా తిరిగి మళ్ళీ అత్యంత సంక్లిష్టమవుతూ అనేక ఉపకులాలు ఏర్పడడం ప్రారంభించాయి. ఆ ప్రాంతాల ఆధారంగా బ్రాహ్మణులకు భూదానాలు విస్తృతంగా ఇవ్వడం వల్ల వారి సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత పెరిగింది. స్త్రీల స్థానము చాలా వరకు గౌరవప్రదంగా ఉంది. కానీ ఇందాక మీకు నేను చెప్పినట్టుగా బాల్య వివాహాలు, సతీ సగనం వంటివి కూడా కనపడుతున్నవి. అది రెండూ కూడా రాజు కుటుంబంలో జరగడం విశేషం. అంతకుముందు ఇరాన్ శాస్త్రం కూడా చెప్పుకున్నాం మనం. పూర్ణుల దండయాత్రలో బలైనటువంటి సైనికుల యొక్క భార్యలా పనిచేశారు. ఈసారి సాక్షాత్తుగా రాణి ఆ పనిచేయడం ఇక్కడ మనం చూస్తాం. సరే, అంటరాంతరం కొనసాగింది. ఇప్పుడే మనం చెప్పినట్టుగా మత్స్యకారులు, తలారీలు రెండు వాళ్ళు అంటరాని వారిగా భావించబడ్డారు. విద్యకు ప్రాధాన్యత ఉండేది. నలంద వంటి విద్యా కేంద్రాలు ప్రసిద్ధి చెందేమని చెప్పుకున్నాం. పియాన్ సాంగ్ వివరాల ప్రకారం కనుకైతే ప్రజలు సాధారణ జీవనాన్ని, ధార్మిక విశ్వాసాలు, దాన ధర్మాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ అంశాలని హర్షవర్ధని కాలంలోని సామాజిక వ్యవస్థలో భాగాలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు 7వ శతాబ్దం నాటికి జరుగుతుంది. ఇక హర్షుడు మరణించిన తర్వాత ఏం జరిగింది అనే దానిని మీకు నేను నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. అంతవరకు స్వస్తి.